హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఆల్రెడీ ఈ మెడికల్కి సంబంధించి ఎస్ఎస్సిజిడి మెడికల్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో చూసారో లేదో మీరు, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదేంటంటే నేను మెడికల్కి సంబంధించింది, అలాగే ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనకి బేసిక్గా ఏవైతే ఉండాలి, కొంచెం టైం పీరియడ్ తీసుకుంటాయి కదా కొన్ని సర్టిఫికేట్స్. సో అటువంటి వాటి గురించి నేను చెప్పాను అందులో క్యాజువల్గా. మీకు మెయిన్గా ఇంపార్టెంట్ అనేది చెప్పాను. సో రెండు రిలేటెడ్గా చెప్పేశాను. కాకపోతే మెడికల్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేకపోవచ్చు, బట్ నేను చెప్పే విషయం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కొంచెం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అంటే అందరిలాగా నేను ఏదో తమ్మనేలు పెట్టేసి ఏదైనా విషయం అందులో ఏదో చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చే విషయం ఏం లేకుండా అలా అయితే ఏం చేయను. ఎందుకంటే నాలాంటి వాళ్ళే మీరు కూడా, నేను మీ స్టేజ్ దాటే వచ్చాను, ఓకేనా? అందుకోసమని చెప్పి నాకు తెలుసు ఆ బాధ ఏంటనేది. సో అందుకోసమని చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. లేకపోతే నేను నార్మల్గా ఏదో వీడియోస్ పెట్టితే అయిపోద్దులే అని అలా చెయ్యను నేను ఎప్పుడున్నా, ఓకేనా? సో నేను చెప్పిన దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మనం వీడియో చేసాం కదా డాక్యుమెంట్స్ గురించి, దీనికి రిలేటెడ్గానే ఈ వీడియో. సో మనకి ఏంటంటే మెడికల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అనేది ఫస్ట్ ఏమేమి ఉండాలి తెలుసుకుందాం. 10th క్లాస్ మార్కుల లిస్ట్ అయితే ఉండాలి. దాంతోపాటుగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఐడెంటిటీ కార్డు ఏదో ఒకటి ఉండాలి. సో మనకి 10th క్లాస్లో ఎలాగైతే పేర్లు అన్నీ ఉన్నాయో సో ఆ విధంగానే ఈ రెండు కూడా ఉండాలి మన ఐడి ప్రూఫ్లో. నెక్స్ట్ దాంతోపాటుగా ఒక 20 ఫొటోస్ అయితే కడిగించుకోండి. మీకు ట్రైనింగ్కి వెళ్ళే ముందు కూడా ఫొటోస్ అయితే కడిగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకైతే ఆ విషయం చెప్పేవారు కూడా లేక మేమైతే కడిగించుకొని వెళ్ళలేదు. నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సాంలో మాకు ట్రైనింగ్ అయిందా, అక్కడ ఏరియా కూడా తెలియదు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కడిగించుకున్నాను నేను ఒక 20 ఫొటోస్ ఇట్లా. సో అదనమాట విషయం. సో ఫొటోస్ అయితే కడిగించుకొని తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి. సో రీసెంట్గా ఉన్నది చేయించుకోండి. ఒక 3 months 4 months ఇలా ఉన్నది, మరీ ఎక్కువ లాంగ్ ఉన్నది అయితే వద్దు. రీసెంట్గా చేయించుకోండి. 3 months అలా 3 monthsలో టైం ఉంటుంది కదా, అలా అటువంటిది చేయించుకోండి రీసెంట్గా ఉన్నది. నెక్స్ట్ ఓబీసీ కూడా అంతే, ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. కొంతమందికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఓసీ అంటే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీళ్ళు కాపులు ఏంటంటే ఓబీసీ కింద వస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తూర్పుగోదావరి, వెస్ట్ అవి చూసామనుకోండి, వెస్ట్ ఈస్ట్ గోదావరిలో చూస్తే వాళ్ళు ఓసీ కింద వస్తున్నారు కాపోళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఓబీసీ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎవరో ఒక చెల్లి మెసేజ్ చేసింది. సో వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్గా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకొని వెళ్ళండి మీరు. సో అదనమాట. మనం ఎప్పుడు కూడా ఒక దగ్గర ఇస్తాను ఒక దగ్గర ఇవ్వట్లేదంటే అది గవర్నమెంట్ తప్పు, అంటే మన ఏరియా బట్టి ఉంటుంది అంతే. సో దానికి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి పెడుతుంది కంపల్సరీగా. మీరు కనుక్కోవాలి, వెళ్ళి కనుక్కుంటే క్లియర్గా తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సచివాలయంలో ఉంటే కనుక్కోండి, లేకపోతే మీ సేవకి వెళ్ళి కనుక్కోండి, ఓకేనా? నెక్స్ట్ క్యాస్ట్, ఓబీసీ మార్క్ లిస్టు, ఫొటోసు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ఎక్స్డిస్ కూడా వీటితో పాటు అవసరం అవుతాయి. నెక్స్ట్ డొమిసైల్ ఒకటి చేయించుకోవాలి. డొమిసైల్ గురించి ఆల్రెడీ వీడియో పర్టికులర్గా చెప్పాను, ఎందుకంటే దానిలో రిజెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వెనక్కి. సో దానికోసం అని చెప్పేసి పర్టికులర్గా వీడియోలో చెప్పా. నెక్స్ట్ ఎన్ఎక్స్డిస్ ఉన్నాయి కదా, ఎన్ఎక్స్డిస్ ఏంటంటే మనకి 6, 7, 8, 9 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మెడికల్కి అనేవి అవసరం అవుతాయి, బట్ వాటిలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎన్ఎక్స్డి 6 అనేది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు చేయించుకొని తీసుకెళ్ళాలి. ఎన్ఎక్స్డి 7 అనేది ఓబీసీ వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఎన్ఎక్స్డి 8 అనేది ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు చేయించుకొని తీసుకెళ్ళాలి. ఓబీసీ ఇప్పుడు ఓసీ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో వాళ్ళు దాంతోపాటుగా నోటరీ కూడా చేయించుకొని తీసుకెళ్ళాలి. అదనమాట విషయం. నెక్స్ట్ ఎన్ఎక్స్డి 9 ఏంటంటే మన హైట్కి, కొన్ని క్యాస్ట్లకి హైట్కి మామూలుగా రిలాక్సేషన్ ఉంటుంది కదా, హైట్ రిలాక్సేషన్. సో వాళ్ళు ఏంటంటే ఎన్ఎక్స్డి 9 తీసుకొని వెళ్ళాలి. ఇదనమాట విషయం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవనేవి మనకి మెడికల్కి అనేవి ఇవే అవసరం అవుతాయి మ్యాక్సిమం. ఇంతకుమించి ఏమి అడగడు. నెక్స్ట్ ఒకవేళ ఇంతకుమించి ఏమైనా అడిగాడు అనుకోండి, మీకు అడ్మిట్ కార్డులో మీకు మెడికల్కి ఒక అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. సో ఆ అడ్మిట్ కార్డులో అన్నీ మెన్షన్ చేస్తాడు కంపల్సరీగా. సో అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే కొంచెం టైం పెట్టినా కాబట్టి ఇవి చేయించుకోవడం బెస్ట్, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీకు ట్రైనింగ్కి వెళ్ళే ముందు కూడా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు కాల్ లెటర్ వస్తుంది కదా, అందులో పూర్తిగా ప్రతి ఇది కూడా మెన్షన్ చేస్తాడు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి ప్రతిదీ కూడా అన్నీ మెన్షన్ చేస్తాడు అందులో. మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ప్రజెంట్ అయితే రన్నింగ్ బాగా ప్రాక్టీస్ అయ్యి మంచిగా కాల్ అవన్నీ బాగా ఉంచుకొని బాగా ప్రాక్టీస్ అవ్వండి రన్నింగ్, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్.